హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ డే 3 వీడియో చూసారా ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేసరికి డే 4 వీడియో అన్నమాట. మేము డే 4 లో 4 లొకేషన్స్ తిరుగుతాము. డే 4 లో కూడా చాలా బాగుంటాయి 4 లొకేషన్స్ వచ్చేసరికి. ఇంకా డే 3 వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. సో మీరు వెళ్ళి వెంటనే నా ఛానల్ లోకి చూసేయండి. కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మేము ఎల్జిన్ క్యాథడ్రల్ అనే ప్లేస్ కి వచ్చామన్నమాట. ఎల్జిన్ సిటీలో ఉంటది. వర్షం మాత్రం ఫుల్ గా పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మేము స్టార్ట్ అయిన కాంచి వర్షం పడుతూనే ఉంది. 5 మినిట్స్ అలా కార్ లో ఉండి తర్వాత కొంచెం వర్షం తగ్గాక మేము బయటకు వచ్చామన్నమాట. దిగి ఇంకా అలాగో ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఇక్కడ ఒక 10 మినిట్స్ అలా ఉండి చూసాము. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం కూడా చాలా బాగుంది చూడటానికి. సో చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ లొకేషన్ ఏంటి, మా వాళ్ళందరూ ఎక్కడున్నారా అనుకుంటున్నారా? చూపిస్తాను, ఆగండి, వెయిట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నారనమాట. కొంతమంది ఫోటోలు దిగుతున్నారు, ఇక్కడ ఉన్నారు కొంతమంది. సో మేము ఇంక ఇక్కడ నుంచి అయితే సెకండ్ లొకేషన్ కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము సెకండ్ లొకేషన్ కి స్టార్ట్ అవ్వగానే వర్షం కూడా స్టార్ట్ అయింది. వీడియోస్ చూస్తుంటే చాలా బాగున్నాయి కదా, ఇట్లా లొకేషన్స్ మంచిగా ఉన్నాయి కదా చూస్తుంటే. నేచర్ ఇదంతా వర్షం మాత్రం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. ఇంకా ఫైనల్లీ మేము సెకండ్ లొకేషన్ కాడికి వచ్చాము. ఇప్పుడిప్పుడే కొంచెం అయితే ఎండ వస్తుంది, మంచిగా ఉంది. చూడండి బీచ్. సెకండ్ లొకేషన్ వచ్చేసరికి నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో, మేము ఆల్మోస్ట్ అన్నిటికీ బీచ్లకి వెళ్ళామన్నమాట. Yes. Okay. ఇంకా మేము బీచ్ లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నుంచి మేము ఇంకా థర్డ్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వెళ్తుంటే చూడండి ఈ లొకేషన్ ఎంత బాగున్నాయి. ఈ ప్లేస్ మొత్తం చూడటానికి చాలా చాలా బాగుంది. ఇంత పెద్ద షిప్పుల్ని లైవ్ లో చూడటాము. ఒకేసారి ఇన్ని షిప్పుల్ని, మళ్ళీ చాలా షిప్పులు ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇప్పుడు థర్డ్ లొకేషన్కి వచ్చాము. ఎండ అయితే చాలా అంటే చాలా భలే వస్తుంది. అసలు ఎండ మాత్రం ఎంత బాగా వస్తుందో చూడటానికి. ఈ లొకేషన్ ఈ ఎండలో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ లొకేషన్ మాత్రం ఈ ఎండలో. ఇది వచ్చేసరికి డొనాటర్ క్యాస్టల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ చూడటానికి. నేనైతే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే, ఇప్పుడు దాకా వర్షం పడుతూ ఫాగ్ ఉంటూ అలా ఉంది ఈ వెదర్ మొత్తం. కానీ ఈ ప్లేస్ కి వచ్చేసరికి ఇలా ఎండ సూపర్ గా వస్తుంది. ఈ ప్లేస్ చాలా బాగుంది. అందులోను ఇంకా ఈ ఎండలో మెరిసిపోతుంది అనమాట. అసలు గోల్డ్ కలర్ లో మెరుస్తుంది. ఎంత బాగుందో చూడండి. అసలు ఎండ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. మంచిగా ఫొటోస్ కూడా వచ్చాయి అనమాట ఇక్కడైతే. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకండి, ఓకేనా?
give up. నేను వాటర్లో ఎందుకు జూమ్ చేశానంటే అక్కడ డాల్ఫిన్స్ కనిపించాయి, వాటిని క్యాప్చర్ చేద్దాం జూమ్ చేశాను. సో ఇంకా మేము 4th లొకేషన్కి అయితే వచ్చేసాము అనమాట. డే 4లో లాస్ట్ లొకేషన్ 4th లొకేషన్ ఇది. ఈ లొకేషన్ నేమ్ వచ్చేసరికి ద కిల్పీస్ అండ్ ఇది ఎడెంబ్రో దగ్గరలో ఉందన్నమాట. మేము స్టే చేసేది కూడా ఇంక ఇక్కడే. ఇదైతే చాలా బాగుంది. మేము మార్నింగ్ వద్దాం అనుకున్నాం కానీ ఇంకా మార్నింగ్ అయితే మనకి లైటింగ్స్ అవి ఉండవు, నైట్ టైంలో లైటింగ్స్ అవి బాగుంటాయి కదా అనేసి ఇంకా నైటే వచ్చేసాం అనమాట. లేట్ అయినా కానీ ఇంకా అక్కడ చూసుకొని ఇంకా మేమైతే ఎయిర్బిఎన్బికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము స్టే చేసే లొకేషన్. ఎయిర్బిఎన్బి కూడా చాలా బాగుంది. మేము లాస్ట్ టైం స్టే చేసింది బాగుంది అండ్ ఇది కూడా బాగుంది. మొత్తం వచ్చేసరికి 7 బెడ్రూమ్స్ ఉన్నాయి. కిందకి ఇలా లోపలికి రాగానే ఫస్ట్ అయితే ఒక పెద్ద బాత్రూమ్ ఉంది, పెద్దగా ఉంది, నీట్ గా ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఒక 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ పైన ఇంకా రిమైనింగ్ బెడ్రూమ్స్ ఉన్నాయి. మొత్తానికి ఇల్లు అయితే చాలా బాగుంది. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్. ప్రతి రూమ్ లో ఒక టీవీ ఉంది, ఒక డ్రెస్సింగ్ టేబుల్, బాత్రూమ్ అన్ని మంచిగా నీట్ గా ఇచ్చారనమాట. పైకి చెయ్యి జారింది. ఓ చూడండి పైకి ఎక్కగానే స్టెప్స్. రూమ్ నెంబర్ 1 అండ్ రూమ్ నెంబర్ 2. రూమ్ నెంబర్ 3. ఈ రూమ్ వచ్చేసరికి ఇంకెవరిది అనుకుంటున్నారా? మాదే, నాది, ప్రీతి అండ్ అక్క అనమాట. మేము ముగ్గురం ఉన్నాము. ఇది 4th డే అండ్ రేపు 5th డే చూసుకొని రేపు నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాము అని మార్నింగ్ దాకా కూడా అలానే అందరం అనుకున్నాం. కానీ ఫస్ట్ అయితే ఈరోజు ప్రీతికి కాల్ వచ్చిందనమాట. ఇది ఏంటంటే వర్క్ నుంచి కాల్ వచ్చిందనమాట, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తాను అని. ఆ పిల్లకి తెలుసు వచ్చిద్దని, కానీ ఇంకేంటి ఆ పిల్లకి వచ్చింది కదా అనేసి నేను కూడా అబద్ధం చెప్పాను అనమాట. నాకు కూడా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేశారు అని అందరికి ఇంట్లో పోయి వెళ్ళి అలా ఇంకా చెప్పేసి ఇంకా వీడియో తీసి మొత్తం అయిపోగానే ఇంకా ఛార్జింగ్ పెట్టేసి రూమ్ లో కిచెన్ లోకి వచ్చాను. కిచెన్ లో నుంచి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళగానే ఒక మిస్డ్ కాల్ ఉంది, అన్నోన్ నెంబర్. ఆ నెంబర్ కి రిటర్న్ కాల్ చేసి నేను చేస్తే అది వర్క్ నుండి వచ్చిందని అర్థమైంది. ఇలా మొత్తం బాగుంది, మీకు కూడా ఒక 2 months కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకేముంది, నా సంతోషానికి అద్దులే లేవు. అప్పుడు వెళ్ళి నిజం చెప్పాను అనమాట అందరికి, నాకు నిజంగానే వచ్చింది, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేశారు అనేసి. ఇంకా వెంటనే ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్పాను ఆ పిల్లకి కూడా ఏమన్నా చేశారా ఏమో అని. కానీ ఆ పిల్లకి చేయలేదన్నమాట, మెయిల్ వచ్చేసింది కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుందని. మొత్తానికి ఇలా జరిగిందనమాట. మా డే 4 ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది డే 4. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Until then, bye bye. Please do like, share, subscribe to my channel.